నీతో చెప్పుకుంటే కొత్త ధైర్యం వస్తుంది, బతుకు మీద మళ్ళీ కొత్త ఆశ చిగురిస్తుంది. అందుకే మురారి, కష్టాలను ఎదురెదుతాను, కన్నీళ్లను నాలోనే దాచుకొని ఈ జీవితాన్ని కొనసాగిస్తానని నీకు మాటిస్తున్నాను. చాందిని, ఎక్కడికి రా. ఎక్కడికి చాందిని? ఏ చెప్తే కానీ రావా? రా రా. ఏంటే నీలిమా, చాందిని నిన్ను తీసుకొస్తుంటే మళ్ళీ ఏం జరిగిందోనని భయపడుతున్నావా? అదేం లేదు బామ్మ, అసలు నేను ఏదీ ఆలోచించడం లేదు. ఆలోచించాలి నీలిమా, నువ్వు పెళ్లి కూతురివి. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించాలి. నీ పెళ్లి ఎంత ఘనంగా జరగాలనేది నువ్వే ఆలోచించుకోవాలి. కొత్త జీవితంలో కడుగు పెట్టే ముందు గతాన్ని మర్చిపోమని నేను చెప్పను, కానీ భవిష్యత్తుని మాత్రం గొప్పగా ఊహించుకోమని చెప్తాను. నా అనుకునే వాళ్ళంతా నా చుట్టూ ఉన్నారు కదా ఆంటీ, ఇంక నేను దేని గురించి ఆలోచించాలి? బావుందే. మొన్నటి వరకు లంకలో శంకినిలా ఉండేదానివి, ఇప్పుడు అశోకవనంలో సీతలాగా ముభావంగా ఉన్నావు. నీతో ఏదైనా ఇబ్బందిగానే ఉంటుంది. సర్లే, ఎంతకీ నిన్నిక్కడికి ఎందుకు పిలిపించావో తెలుసా? ఒక్కసారి అటు చూడు. అదే నీలిమా, అవన్నీ చూసాక కూడా నువ్వు ఏ ఫీలింగు ఇవ్వడం లేదు. ఇవన్నీ దేనికంటే? నీకోసమే. ఈ నగల్లో నీకేం కావాలో తీసుకో, నీకేం బాగుంటాయో నువ్వే సెలెక్ట్ చేసుకో. నిన్ను పెళ్లి కూతుర్ని చేసిన దగ్గర నుంచి పెళ్లి పూర్తయ్యేంత వరకు నీకెప్పుడు ఏ విధంగా ఏది కావాలో అన్నీ సెలెక్ట్ చేసుకో. నాకేం వద్దంటీ, నాకు సింపుల్గా ఉండటమే నచ్చుతుంది. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే ఉండనివ్వండి, ఇవేమీ నాకొద్దు. ఆడపిల్లలకి బంగారం పువ్వులు చూపిస్తే వద్దంటారా? నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? మమ్మీ నీకోసం ఎంత అభిమానంగా ఇవన్నీ ఇస్తుంటే కాదని ఎందుకంటున్నావు? అవునే, నగలు పెట్టుకుంటేనే ఆడపిల్లకి అందం వస్తుంది, పెళ్లి కూతురికి కళొస్తుంది. చెప్పాను కదా బామ్మ, నాకు దేని మీద వ్యామోహం లేదు. దయచేసి ఇప్పుడు నాకేం వద్దు. మీ మాట కాదంటున్నందుకు ఏమీ అనుకోకండి. నీలిమా, అదేంటే ఊర్మిళ, ఏంటి దీనికేమైంది? తల్లి, నువ్వెంత బాధలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. ఆందోళనలో ఉన్నప్పుడు దేని మీద ఆశ ఉండదమ్మా. చూడమ్మా, ఈ ఇంట్లో అందరూ నీ గురించే ఆలోచిస్తున్నారు, నీకు అండగా నిలబడుతున్నావు. ఇంకా దేనికమ్మా నువ్వు భయపడుతున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? ఇది అని చెప్పలేని పరిస్థితిలో నేనున్నాను నాన్న. ఎందుకో దేని మీద నాకు ఇంట్రెస్ట్ రావడం లేదు. అలా అని ఎవరి మీద నాకు పగలు ప్రతీకారాలు లేవు. నా మనసు నాకే ప్రశ్నలు వేస్తోంది. దేనికి సమాధానం చెప్పుకోలేక నాలో నేనే కుమిలిపోతున్నాను. అర్థమైందమ్మా, నువ్వు ఏ విషయం గురించి ఇంతలా బాధపడుతున్నావో నాకు తెలుసు. చూడు, నీ మీద లేనిపోని నిందలు వేసి ఎవరు మా నుండి దూరం చేయాలని చూసినా
మేమెవ్వరూ నమ్మే పరిస్థితుల్లో ఇక్కడ లేవు. అది ముందు గుర్తుపెట్టుకో. అందరం నీ వాళ్ళమైనప్పుడు ఎవరో చెప్పిన మాటల్ని మేమెందుకు నమ్ముతాం చెప్పు. చూడు, నీ మనసులో ఉన్న భయాలన్నీ తీసి అవతల పడే. నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం ఆనందంగా ఉంటాం. అర్థం చేసుకోమ్మా. అవును నీలిమా, నువ్వింక దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, సరేనా? సరే ఆంటీ. వీళ్ళు నిజంగా నా పేరెంట్స్ అవునో కాదో తెలుసుకోవాలి. నేనేంటో నాకు తెలియదు కాబట్టి వాళ్ళేం చెప్పినా నమ్మవలసి వస్తోంది. కానీ వాళ్ళు ఆడుతోంది నాటకం, కురిపిస్తుంది అతి ప్రేమ అన్నది తెలుసుకుంటే వాళ్ళు ఎందుకొచ్చారు, వాళ్ళని ఎవరో రప్పించారన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడేం చేయాలి? ఏంటి ఆ మూట? పళ్ళేమైనా కొట్టేశావా? పళ్ళు కొట్టేస్తే ఏమొస్తుందండి? తింటే బలం వస్తుంది. మనకు కావలసింది అది కాదు కదా, కాసులు కురిపించేవే కొట్టుకొచ్చాను. ఇది? అబ్బా! వెండి ఎక్కడ దాస్తావు? బీరువాలన్నీ వాళ్ళవే కదా. ఈ గది మనకిచ్చారు కదా, ఎలా దాచాలో ఎక్కడ దాచాలో నేనొక చోట ఫిక్స్ అయ్యాను. ఆ నానా, అమ్మని అడిగావు సరే, మరి నువ్వేం కొట్టేశావు? ఈ వాచ్ కొట్టేశాను. దీని ఖరీదు ఎంత ఉంటుందో నాకు కరెక్ట్ గా తెలియకపోయినా కాస్ట్లీదని చూస్తే అర్థమవుతోంది. అరే, మేమిద్దరం అనుకున్నది చేస్తున్నాం, మరి నువ్వేం కొట్టేశావు అది చూపించు. నేను మీలాగా చిల్లర దొంగతనాలు చేసి చీపు దొంగని అనిపించుకోదలుచుకోలేదు. ఆ నేను దోచుకునేది వేరే ఉంది. అది అనుకున్నట్లు జరిగితే మన తలరాతే మారిపోతుంది, మన దరిద్రం తీరిపోతుంది. అబ్బా, మనం ఎక్కడికో వెళ్ళిపోతాం. ఊహల్లో కొండంచు దాకా వెళ్ళకు. అక్కడి నుండి పడితే వాస్తవంలో కాళ్ళు చేతులు విరిగిపోతాయి. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిపోతావు. ఊహలు మానేసి వెళ్ళి పని చూడు. ఒక అద్భుతం జరిగే వరకు ఎవరూ గుర్తించరు. జరిగాక మీరందరూ ఆశ్చర్యపోతారు. సత్య మనసును దోచేయాలంటే ముందు తనకేదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి. అది నా చేతులతో నేను చేసింది అయి ఉండాలి. ఏ, ఇంకేమైనా దొరుకుతాయేమో, వెళ్ళి తీసుకొస్తాను. అమ్మయ్యా.